అస్మశ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరితవేణునాదం గోపగోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. గోపం భజే గోకులపూర్ణచంద్రం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. ఆదిపర్వంలో సంజయ ధృతరాష్ట్రుల యొక్క సంవాదంతో ఒక నిర్వేదమైనటువంటి భారత కథ సంక్షిప్తంగా సంగ్రహంగా ఒక రకమైనటువంటి ముందు ఆలోచనగా చెప్పేసినటువంటి ఆ కథని ఈ పర్వంలో మనకి, ఈ అనుక్రమణికా పర్వంలో మనకు తెలుస్తుంది. అయితే ఎన్నో విధాలుగా ఆయన ధృతరాష్ట్రుడు నిర్వేదన అనుభవించినట్లుగా. తరువాత పర్వం అనుక్రమణికా పర్వం తర్వాత మనకి సర్వసంగ్రహ పర్వం. ఈ సర్వసంగ్రహ పర్వం ఏంటంటే మనకి ముందుగా ధ్యానం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని ఈ సంగ్రహ పర్వంలో ఇందులో శమంత పంచకం, తర్వాత అక్షోహిణీలు గురించి చెప్పేటటువంటి ప్రతి పర్వంలోనూ ఉన్నటువంటి విషయానికి సూచికగా ఇక్కడ జరగడం. ఈ పర్వంలో అంటే ఆది పర్వంలో అనుక్రమణికా పర్వం అనేటటువంటి ఉప పర్వాల్లో ఇది రెండో ఉపపర్వం సర్వసంగ్రహ పర్వం. త్రేతాయుగం, ద్వాపరయుగం సంధ్యకాలం పరశురాముడు తన యొక్క కుటారంతో శత్రురాజులందరినీ 21 మార్లు చంపివేయడం, వారి రక్తం 5 మడుగులుగా కట్టడం, అంటే ఆ రక్తంతో పితృతర్పణం చేయడం. అప్పటికి పరశురాముని యొక్క కోపం ఉపశమించడం. అందుకే ఆ మడుగుల సమీప ప్రదేశం అంతా కూడా ఇప్పుడు సమంత పంచకం అని పిలువబడుతుంది. తర్వాత ఈ అక్షోహిణి యొక్క వివరాలు: 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 కాల్బలం, 65,610 గుర్రాలు, 1,09,350 కాల్బలం. ఇవన్నీ కలిగిన తర్వాత ఉండేది అక్షోహిణి అని. ఈ యొక్క మొత్తం కలిపితే, ఈ బలాలన్నీ కలిపితే వచ్చే సేన ఏదైతే ఉందో అది అక్షౌహిణి అంటారు. అది కురుపాండవులు కురుక్షేత్రంలో మనకి 18 అక్షౌహిణీలతో పోరాడినట్టు మనకి తెలుసు. ఆ సమంత పంచకంలోనే వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా. ఆ కురుపాండవ యుద్ధం 18 రోజులు జరిగింది. ఆ పాండవ పక్షంలో 18 రోజులు ధృష్టజిమ్నుడు సేనాధిపతి, అట్లాగే కౌరవపక్షంలో 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు. శల్యుడు 1 రోజులో సగం తర్వాత. ఆ మిగిలిన సగం రోజులో భీమ దుర్యోధనుల యుద్ధం జరగడం. అదే రోజు రాత్రి అశ్వత్థామ పాండవ సైన్యాన్ని ఉపపాండవులను
దృష్టజ్ఞుడిని శిఖండులను చంపినట్లు మనకి ఈ పర్వాలలో ఉంటుంది. అంటే వేదాలన్నీ సాంగంగా చదివినా కూడా భారతం చదవకపోతే వానిని విచక్షణుడుగా పరిగణించడం జరగదు. ఈ కథ విన్నాక మరొక కథ వినాలని ఎవరికి అనిపించదు కూడా. అందుకని వేద విప్రునకు కనక శృంగాలు కలనంద గోవులు దానం చేసినంత పుణ్యం నిత్యం భారత కథ విన్నవానికి చదివినవానికి కలుగుతుందని దీని యొక్క ఫలం కూడా మనకి తెలుసు. అయితే ఇప్పుడు ఈ సర్వసంగ్రహ పర్వం సమంత పంచకమితి యదుక్తం సూతనందన ఏతత్సర్వం యదా తత్వం శ్రోతుమిచ్చామహే వయం అని ఋషులు అడిగారు. సూతపుత్ర, నీవు సమంత పంచకం గురించి ప్రస్తావించావు కదా, అదంతా కూడా ఏ విధంగా ఒక విధంగా మేము వినాలనుకుంటున్నాం అని అంటే ఉగ్రశ్రవుడు చెప్పాడు. శుభప్రదమైనటువంటి కథలు చెప్తున్నాను కదా, ఇందులోనే సమంత పంచకం అనే కథ కూడా ఉంది, ఇది కూడా వినొచ్చు మీరు అని. త్రేతాద్వాపరయో సందో రామః శస్త్రభృతాంబరః అసకృత్ పార్థివం క్షత్రం జగానామర్షచోదితః అని. మహాధనుద్ధారైనటువంటి పరశురాముడు త్రేత ద్వాపరయుగాల సంధికాలంలో కోపంతో చాలాసార్లు రాజుల సముదాయాలను సంహరించడం. అసలు రాజుల సముదాయాలను సంహరించడానికి గల కారణం ఏంటి అంటే మనకి ఇంకొక దాంట్లో తెలుస్తుంది. భూయో మర్షిత ఇవాయాత్మ జగణైస్తాతే హతే రేణుకాం. భూయో మర్షిత ఇహాయాత్మ జగణైస్తాతే హతే రేణుకాం. ఆజ్ఞానాం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహాన్. ధ్యానానీతరదా యుద్ధస్య మకృతా విప్రదృఘ క్షత్రియాన్ దిచ్చక్రేషు కుటారయన్ విశికయన్ నిక్షత్రియాం మేధినీం అని. అంటే కార్తవీర్యార్జును చంపినందువల్ల అతని పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోపించి ఈయన లేని సమయంలో చూసుకుని ఆయన తండ్రి పరశురాముని తండ్రిని చంపినట్లుగా. అప్పుడు పరశురాముని యొక్క తల్లి రేణుక దుఃఖంతో పదే పదే గుండెలు బాదుకుంటూ ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు పరశురాముడు రావడం, అప్పుడు క్షత్రియులను అందరినీ కూడా ఎవరిని ఈ భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ చంపుతారని ప్రతిజ్ఞ చేయడం, ఆ తర్వాత మరలా మహోదరుని ధ్యానించి ఆయుధాలని రథాన్ని తీసుకొని అన్ని దిక్కులు ఉన్నటువంటి బ్రహ్మద్వేషులైనటువంటి రాజులందరినీ గొడ్డల చేత నరుగుచు బాణముల చేత కొట్టుచు భూమండలంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా నువ్వు చంపినట్టుగా తెలిసింది అని. అంటే ఇక్కడ ఏవం భవిష్యతే చేనం పితరస్తమదా బ్రువన్ తం క్షమస్వేతి నిషీషుడు తత స విరామః అని. అంటే క్షత్రియ సమూహాన్ని క్షమించు అని వారిని చంపవద్దు అని పితరులు నిషేధించడం వల్ల అప్పటి నుండి పరశురాముడు క్షత్రియులను చంపడం విరమించాడు అని. ఇప్పుడు తేషాం సమీపే యో దేశః ప్రధానాం రుధిరాంబసాం సమంత పంచకమితి పుణ్యం తత పరికీర్తితం అని. అంటే ఆ రక్తపు మడుగులున్న ప్రదేశం ఏదైతే ఉందో ఆ సమీప ప్రదేశానంతా కూడా సమంత పంచకం ప్రదేశమని, అది పుణ్యప్రదమని భాషలుతూ ఉంటుందని కీర్తించారట్లుగా. అట్లాగే పుణ్యశ్చ రమణీయశ్చ సదేశో అప్రకీర్తితః
తదేషత్ కథితం సర్వం మయా బ్రాహ్మణసత్తమాః యదాదేశ సవిఖ్యాత త్రిషు లోకేషు సువ్రతాః అని. ఆ ప్రదేశం పుణ్యప్రదమని రమణీయమని కీర్తింపబడినట్లుగా తత్వలారా మీరందరూ కూడా ఆ ప్రదేశం 3 లోకాలను కూడా ఎలా ప్రసిద్ధి చెందిందో మీకు నేను చెప్పాను అని సూత్రులు ఆయనకి చెప్పినట్లుగా వాళ్ళందరికీ చెప్పినట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ అక్షోణిల గురించి మనకి వీళ్ళు అడిగినట్టు ఇందాక మనం చెప్పినట్టు ఏ రకంగా ఉంటుందో, ఏవేం బలాలు ఎంతవరకు ఉంటే అక్షోణి అవుతుందో అవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సాధారణంగా ఈ సర్వసంగ్రహ పర్వం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టుగా 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, అట్లాగే 1,09,350 కాల్బలం కలిగినటువంటి అక్షోహిణి అని ఎలా ఏర్పడిందో అలాంటి 18 అక్షోహిణీల కాల్బలం ఉన్నటువంటిది ఆ జన సేన ఏదైతే ఉందో దాన్ని ఒక అక్షోహిణి అంటారని మనకి. అలాంటి 18 అక్షోహిణీలు మన కురుపాండవ సంగ్రామంలో పాల్గొనడం జరిగిందని ఆ విధంగా జరిగింది. అట్లాగే ఉత్తమమైన భారతం ఇతిహాసం అని జనమేజయుని సత్రయాగంలో వ్యాసశిష్యుడైనటువంటి వశంపానుడు విస్తరించి చెప్పాడు కదా. అందులో రాజులందరి పరాక్రమాలు కీర్తులు వర్ణింపబడినవి కదా. అందులో మొదట పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం చెప్పబడినాయి. వారిని చెప్పడం జరిగింది. విచిత్రార్థపదాఖ్యానం అనేక సమయాన్వితం ప్రతిపన్నం వరై ప్రాజ్ఞై వైరాగ్యమివ మోక్షభిః అని. మోక్షం పొందాలనుకునే వాళ్ళందరూ కూడా ముందుగా వైరాగ్యం పొందినట్లుగా ప్రాజ్ఞులైన మానవులందరూ కూడా ఈ భారతాన్ని పొందాలి, చదవాలి. ఎందుచేతనంటే ఇది విచిత్రమైనటువంటి అర్థాలతో, అనేక సిద్ధాంతాలతో, ఆచరణలతో కూడి ఉన్నది అని చెప్పడం. ఆత్మేన వేదితవ్యేషు ప్రియేష్విన హి జీవితం ఇతిహాసః ప్రధావార్థః శ్రేష్ఠు సర్వాగమేశ్వయం అని. తెలుసుకోదగిన వానిలో ప్రధానమైనది ఆత్మ, అలాగే ప్రియమైన వానిలో ప్రధానమైనది జీవితం, అలాగే అన్ని విజ్ఞానాల్లోనూ కూడా ఈ ఇతిహాసం ప్రధానము, శ్రేష్టము అని చెప్పవచ్చు. తదేతద్భారతం నామ కవిభిస్తూపజీవ్యతే ఉదయప్రేప్యుభిర్నబ్ధైః అభిజాత ఇవేశ్వరః అని. అభ్యుదయాన్ని కాంక్షించేవారు సత్కులీనుడైనటువంటి వారు రాజు కోరుకున్నట్లుగా ఈ భారతాన్ని కవులందరూ ఆశ్రయించడం గొప్ప విశేషం అని. అట్లాగే భారతీయ ఇతిహాసం, ఈ భారతీయ ఇతిహాసం జ్ఞానంతో పూర్ణమైనది కాబట్టి, విచిత్రమైన పదాలతో, అర్థాలతో, న్యాయాలతో, వేదార్థాలతో కూడి ఉన్నది కాబట్టి దీనిని సర్వసంగ్రహం అని చెప్పవచ్చు. మొదటిది సర్వానుక్రమణిక, రెండవది సర్వసంగ్రహం. ఆది పర్వంలో ఉన్నటువంటి ఈ ఉపపర్వాలన్నీ కూడా ముందు అనక్రమణికా పర్వం అయింది, తర్వాత సర్వం సంగ్రహ పర్వం. ఈ రకమైనటువంటి పర్వాలను చెప్పుకుంటూ ఏదేది ఎప్పుడు అని ఈ పర్వాలన్నీ కూడా మనకి చూసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. అంటే మొట్టమొదట పౌష్యపర్వం మూడవది అయింది, తరువాతది వరుసగా పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం, అంశావతార పర్వం, సంభవ పర్వం. ఇలా సంభవ పర్వం చాలా అద్భుతంగా ఉండి మనకి చూడగానే ఒడలు పులగించే విధంగా ఉంటుంది. అట్లాగే లాక్షాగృహదహనం, ఐండివ పర్వం, భగవద పర్వం, చైత్ర రథ పర్వం, తరువాతది పాంచాలి స్వయంవర పర్వం, క్షాత్రధర్మంతో ఇతర రాజులను జయించిన అవైవాహిక పర్వం, అట్లాగే విదురాగమన రాజ్యలంబ పర్వం, అర్జున వనవాసం, సముద్రాహరణం, తరువాతది హారిక, ఆ పైన ఖాండవ దహనం, మయదర్శనం. ఇవన్నీ ఇలాంటివి ఈ సభాపర్వంలో. తర్వాత మంత్రపర్వం, ఇందులో సభాక్రియాపర్వం, లోకపాల సభాఖ్యాన పర్వం. ఇవన్నీ అంటే
అంటే ఈ దిగ్విజయ పర్వం తర్వాత వచ్చేది రాజసూయ పర్వం, ఆ తర్వాతది అర్హాభిరణం, శిశుపాలవధ, ఇవన్నీ తర్వాత ద్యూత పర్వం. ఇవన్నీ కూడా వరుసగా మనకి వచ్చేవన్నీ కూడా. అలాగే భగవద్గీతా పర్వం, భీష్మోధ పర్వం, అట్లాగే తరువాతి ద్రోణ పర్వం, ఇలాగా చెప్పుకుంటూ ఐషిక పర్వం 2 పర్వాలు, స్త్రీ పర్వంతో 3 పర్వాలు. ఈ పర్వాలన్నీ కూడా వరుసగా మనం ఏమేమిటి వస్తాయన్నది ఈ సర్వసంగ్రహ పర్వంలో మనకి, ఈ ఉపపర్వంలో మనకి చెప్పుకుంటూ ఈ ఈ సర్వసంగ్రహ పర్వాన్ని మనం ఈ విధంగా ముందుకు వెళుతూ అష్టావక్రియమత్రైవ వివాదో యంత్రబందినా అష్టావక్రస్య విప్రశ్యే జనకసాధ్వర్యరేభవత్ వైయాయికానాం ముఖ్యేన వరుణస్యాత్మజేన చ పరాజితో యంత్రబందీ యత్ర బందీ వివాదేన మహాత్మనా విజిత్య సాగరం ప్రాప్తం పితరం లబ్ధవాన్ ఋషిః ఇవ క్రీతస్య చాఖ్యానం వైభ్యస్య చ మహాత్మనః గంధమాదన యాత్రా చ వాసో నారాయణాశ్రమే. ఈ పర్వంలోనే అష్టావక్రుని చరిత్ర, జనకుని యజ్ఞంలో అష్టావక్రుని బందితో వివాదం, అట్లాగే ఈ వివాదంలో అష్టావక్రుడు బందిని ఓడించడం, దాని తర్వాత యువకృతుని క్రీతుని చరిత్ర, అలాగే రైభ్యుని చరిత్ర, ఇక్కడ నారాయణాశ్రమంలో వీళ్ళందరూ పాండవులందరూ ఉండడం, ఈ రకమైనటువంటి అన్నీ మనకి ఈ సర్వసంగ్రహ పర్వంలో మనకి కనిపిస్తాయి. పుత్రశోకాభిసంతస్తు ప్రజ్ఞాచక్షుర్నిరాధిపః కృష్ణోపవీతాం యాత్రాసో వాయసీం ప్రతిమాం ధృతాం భీమసేనద్రోహబుద్ధిధృతరాష్ట్రో బభంజదః తదా శోకవిత్తస్య ధృతరాష్ట్రస్య ధీమతః సంసారగహనం బుద్ధ్యా హేతుర్విమోక్షదర్శనైః విదురేణ చ యంత్రాస్య రాజ్యం ఆశ్వాసనం కృతం అని. పుత్రశోకంతో ప్రతిపించే ధృతరాష్ట్రుడు భీముని చంపాలనుకోవడం, కృష్ణుడు ఇనుభూమిని అక్కడ ఆయనకి ధృతరాష్ట్రుని ముందుంచడం, దాన్ని ధృతరాష్ట్రుడు పిండి పిండిగా చేయడం, శోకించే ధృతరాష్ట్రుని యొక్క మోక్ష ధర్మాలతో విదురుని ఓదార్చడం, ఇవన్నీ కూడా మనకి మొత్తం ఏ పర్వం, ఏ ఉపపర్వం, ఏ పర్వంలో ఏ ఉపపర్వాలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా చెప్తున్నాయన్నది మనకి ఈ సర్వసంగ్రహ పర్వం అనేటటువంటి పర్వంలో మనకి తెలుస్తున్నాయి. ఆఖ్యానం తదనుముత్తమం మహార్థం విజ్ఞేయం మహాదిగ సర్వసంగ్రహేణ శ్రుత్యాదౌ భవతి రుణాం సుఖావగాహం విస్తీర్ణాం లవణజలం యదా ప్లవేన అని. బరువైనటువంటి భావాలు కలిగినటువంటి ఈ భారత ఇతిహాసం సుఖంగా అవగాహనమవుతుంది. విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని చిన్న నావతో ఎలా దాటగలమో దాటినట్లుగా సుఖమైన అవగాహనని మనకి తోడ్పడేటట్లుగా. ఆ అవగాహన ఎట్లా ఉంటుందంటే, ఆయన చెప్పినట్టుగా పెద్ద సముద్రాన్ని చిన్న నావతో దాటగలమా? దాటవచ్చు. అలాంటి ఈ చిన్న నావతోటి దాటగలము అనేటట్లుగా ఈ మహాభారత ఇతిహాసం వల్ల మనం ఆ విధంగా దాటవచ్చు సంసార సాగరాన్ని అని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా సులభమవుతుందని చెప్పడం. కృష్ణం వందే జగద్గురుం.